బాంబ్లా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మరి కాసేపట్లోనే హాజరు కాబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఏసీబీ ఆఫీస్ కు వెళ్లే రోడ్లన్నీ కూడా ఇప్పటికే బంద్ చేశారు పోలీసులు. ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సో బందోబస్తుకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్యూరో చీఫ్ విజయ్ అక్కడే ఉన్నారు, మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విజయ్, ఎలా ఉంది బందోబస్తు అక్కడ? భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏసీబీ కార్యాలయానికి ఇప్పుడే ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి చేరుకున్నారు. ఒక టీం అంతా కూడా కేటీఆర్ని విచారించడం కోసం ఒక టీం అంతా కూడా రెడీ అయింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేటీఆర్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏసీబీ కార్యాలయం దగ్గర ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ ప్రస్తుతం కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా మొత్తం 3 అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్. ప్రస్తుతం ఆయన ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. ఏసీబీ కార్యాలయం బయట అంటే కామన్ పబ్లిక్ అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక డైరెక్షన్ ఉంది, ఏ పార్టీ నేతలు కావచ్చు ఎవరు కూడా రావద్దని చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ ప్రస్తుతానికైతే నార్మల్ వెహికల్స్ నార్మల్ రూట్ అంతా కూడా క్లియర్గానే ఉంది. పోలీసులు మాత్రం భారీగా ఉన్నారు. ఎవరైనా కార్యకర్తలు కావచ్చు నేతలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున బలగాలను అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే దాదాపు ఈరోజు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో దాదాపు 40 ప్రశ్నల్ని కేటీఆర్ కోసం తయారు చేశారు. 3 అధికారులతో కూడిన బృందం మాజీ మంత్రి కేటీఆర్ని విచారించబోతుంది. ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అడ్వకేట్ అసిస్టెంట్స్ కేవలం ఇన్సైడ్ లోపలికి అనుమతించరు. ఆయన పక్క రూమ్లో కూర్చుంటారు. ఒక రూమ్లో కేటీఆర్తో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూర్చుంటే కేవలం విజిబిలిటీ ఉండేట్టు మాత్రమే, ఒక అద్దం నుంచి లైబ్రరీ అద్దం నుంచి చూస్తే కనిపించేటట్టు మాత్రమే ఏర్పాట్లు చేశారు ఏసీబీ కార్యాలయంలో. నిన్న కోర్టు కూడా అదే విషయం చెప్పారు. కాబట్టి ఆడియో వీడియోగ్రఫీని ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్ వినే అవకాశం లేదు. కోర్టు కోసం మాత్రమే ఆడియోగ్రఫీ వీడియోగ్రఫీని చేయాల్సి ఉంటుందన్నది చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఇంకా దాదాపు 10 గంటల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ఏసీబీ హెడ్ క్వార్టర్స్ చేరుకుంటారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పూర్తిగా ఒక 40 ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చనరీని తయారు చేసినటువంటి ఏసీబీ అధికారుల బృందం మాజీ మంత్రి కేటీఆర్ని ఆ క్వశ్చన్స్ మీదే విచారిస్తున్నారు. కోర్టు దాదాపుగా ఇన్వెస్టిగేషన్ ఏదైతే హైకోర్టులో జరిగిన సమయంలో కూడా చూడొచ్చు డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి చేరుతున్నారు. ఉన్నతాధికారులంతా కూడా వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ కావచ్చు లోపలికి వెళ్తున్న సమయంలో ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించే పరిస్థితి కనిపిస్తుంది. డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో దాదాపు కేటీఆర్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఈ కేసులో తాను విచారణకు సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా తాను చెప్తానని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు విచారణకు సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, ఎట్లాంటి విచారణ జరగబోతుంది అనేది కాసేపట్లో తెలుస్తుంది. మొత్తం దాదాపుగా 30 ప్రశ్నలు 30 నుంచి 40 ప్రశ్నలతో కూడినటువంటి మొత్తం అంతా కూడా ఈ క్వశ్చనరీని తయారు చేసి దీని ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ని విచారించడం కోసం ఏసీబీ పూర్తిగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అనేక ప్రశ్నలు మాజీ మంత్రి కేటీఆర్ని అడగబోతున్నారు. 5 అంశాలని హైకోర్టులోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ క్లియరెన్స్ లేకుండా మీరు ఒక ఫారెన్ కంపెనీకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఫారెన్ కంపెనీకి డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా, గవర్నర్ అనుమతి లేకుండా ఎందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ని క్వశ్చన్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈ మొదటి ఫార్ములా 9 అంటే ఈ రేస్లో 9 సీజన్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రేస్ కంపెనీ 10th సీజన్కి వచ్చేసరికి ఎందుకు వెళ్ళింది, ఆ వెళ్ళిన సమయంలో హెచ్ఎండిఏ డైరెక్ట్గా ఎందుకు దాంట్లో భాగస్వామ్యం చేయాల్సి వచ్చింది, ఎట్లాంటి అగ్రిమెంట్ లేకుండానే హెచ్ఎండిఏ డబ్బుల్ని ఫారెన్ కంపెనీకి ఏ రకంగా పంపారు, దాంతోపాటు హెచ్ఎండిఏకి కేవలం 10 కోట్ల వరకు మాత్రమే డబ్బు పంపించే అధికారం ఉంటుంది. కానీ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయలని ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా ప్రభుత్వ సొమ్ముని ఎందుకు పంపించాల్సి వస్తుంది, దీని వెనకాల జరిగినటువంటి అంతిమ లబ్ధిదారులు ఎవరో కూడా తేలాలంటూ హైకోర్టు కూడా ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ అయింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి వీల్లేదు. ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ అయింది కాబట్టి ఈ ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ అయిన దాని ప్రకారంగా ఫైనాన్షియల్ బెనిఫిషియర్ మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారంలో ఫైనాన్షియల్ బెనిఫిషియర్ ఎవరనేది తేలాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఏసీబీని మేము అడ్డుకోలేము. ఏసీబీకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగితేనే ఫైనాన్షియల్ బెనిఫిషియర్ ఎవరనేది బయటకు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో క్విడ్ ప్రో క్వో అంశం ఒకటి బయటకు వచ్చింది, ఎలక్టోరల్ బాండ్ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఏసీబీ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ పైన ప్రభుత్వం చేసిన 5 ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బులు పంపడం, దాంతోపాటు అనుమతులు లేకుండా ఈ మొత్తం వ్యవహారం చేయడం, హెచ్ఎండిఏ
ఎన్పిటిఏ కాంపిటేటివ్ అథారిటీ చైర్మన్గా ఉండాలని చెప్పుకున్న కేటీఆర్ అధికారులకు చెప్పి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీని వెనకాల జరిగిన ఫైనాన్షియల్ బెనిఫిషియర్ అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలాలనేది ఏసీబీ కూడా భావిస్తుంది కాబట్టి ఈ కోణంలో విచారణ అయితే జరగనుంది. రైట్ విజయ్.